వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. క్యారెటు, బీట్రూటు, ఆలు, సిర్రాకు వేసి ఫ్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా చాలా బాగుంటుంది తినేదానికి. తయారీ విధానం చూద్దాం. ఆలు ముక్కలు, క్యారెట్, బీట్రూట్ ముక్కలు కుక్కర్లో వేసుకొని తోలు తీసి చిన్నగా కట్ చేసుకొని మీడియం సైజు ముక్కలు కుక్కర్లో వేసి వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు ఉడికించుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. చూడండి చక్కగా ఉడికిపోయాయి. కుక్కర్ మూత తీసి ఇలా కలిదిప్పుకోవాలి. చక్కగా ఉడికిపోయాయి. చూడండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఎర్రగడ్డలను అయితే కాస్త కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి. చూడండి ఏగుతున్నాయి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి కాస్త కలర్ వచ్చాయి ఎర్రగడ్డలు. ఇలా కలర్ వచ్చాక చూడండి చక్కగా సిర్రాకు కడిగి వేసుకోవాలి. సిర్రాకు వేసుకొని కలిదిప్పుకోవాలి. సిర్రాకు బాగా ఫ్రై కావాలి. చూడండి కాస్త మగ్గింది. లైట్గా పచ్చి వేసిన పోయేట్టుగా సిర్రాకులో నీళ్ళు వచ్చి ఇమిరిపోయేట్టుగా బాగా వేగాలి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. చూడండి నీళ్ళు వచ్చాయి. సిర్రాకులో నీళ్ళు అయితే ఇంకిపోవాలి. చక్కగా నీళ్ళు కూడా ఇమిరిపోతున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చక్కగా ఏగిపోయింది చూడండి. ఆకు ఆల్మోస్ట్ ఏగుతుంది. చూడండి నీళ్ళు అయితే ఇమిరిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ మాదిరి కూడా ఉంటుంది తినేదానికి. ఇలా ఉడికిపోవాలి. చక్కగా ఏగిపోయింది ఆకు. ఇప్పుడు ఉడికించిన ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కాస్త తక్కువే వేసుకోవాలి, ఎక్కువగా సాల్ట్ పట్టదు. ఇలా సాల్ట్ ముక్కలు వేసి కాస్త కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కారపొడి ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. చక్కగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ మాదిరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.